నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష. కార్యకర్తలకు కోపం వస్తే కాడి పడేస్తాడు కానీ పార్టీ మారడని వ్యాఖ్య. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు 10 లక్షల విరాళం ప్రకటించిన మంత్రి నాదెండ్ల. ₹1 కోటి విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన పొన్నికంటి కుటుంబం. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పడిందన్న మాజీ మంత్రి అంబటి. జగన్ బందోబస్తు బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్య. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ లో 3000 మందితో యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. టీడీపీ కార్యకర్తలపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శక్తిమంతులని, అలక వస్తే కాడి వదిలేస్తారేమో కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ఆయన అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న చంద్రబాబు విశాఖ వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమీక్షలో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి ఇకపై ఎప్పుడూ రానివ్వనని అన్నారు. ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని, వారే పార్టీకి బలగమని పేర్కొన్నారు. కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి, మనం ఓడిపోయే పరిస్థితి మళ్లీ రానివ్వనని అన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు. ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను. నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం గాని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు. దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తా ఉంటాను. నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళుండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే ఏది కనపడదు మీకు. అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు, అందరికి ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈ రోజు నేను చెప్పింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గరే పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దేశంలో ఎవ్వరివ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు. మొదటి తారీఖు ఆదివారం అయితే, హాలిడే అయితే ఒక రోజు ముందు. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా. డబ్బులు ఇవ్వడమే కాదు, నేను కూడా వెళ్తున్నా. అధికారులు, మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే 4000, 6000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. సంవత్సరానికి 34,000 కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా. మీరు చెప్పకపోతే
చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మనతో పోటీలో కూడా తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన సెర్ప్ ఎంఎస్ఎంఈ అభివృద్ది పనుల కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ తన కుటుంబం తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. కొలకలూరు గ్రామానికి చెందిన పొన్నేకంటి సువర్చల శశికిరణ్ కుటుంబ సభ్యులు తమ పొన్నేకంటి పోతురాజు ట్రస్ట్ పేరు మీద సుమారు ₹1 కోటి విలువ చేసే ఎకరం భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. ఈ భూమిని సెర్ప్ అధికారులకు మంత్రి మనోహర్ సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా దాతల సేవ నిరతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రస్థానం రాజకీయాల్లో సమాజం కోసం మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజల్లో ఉన్న మనోభావాల్ని మనం ఏ విధంగా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ఎన్నుకోబడ ప్రజాప్రతినిధికి ఉంటుందో అర్థం. పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి, కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా, అక్కడున్న యువతని చదివించాలనే తపన, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన, ఒక ఉపాధ్యాయుడుగా, ఒక కళాకారుడుగా, జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు, పుస్తకాలు, రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు ఆర్నిషలు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు, ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు, మర్చిపోలేని రోజులే. ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగానంటే నిజంగా ఇందాక సబ్ కలెక్టర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా. మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ ఆ దేవుడు కూడా అవకాశం కల్పించాడు. ఒక దాతగా ముందుకు వచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతా మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం, ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం. ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొలకలూరులో మహిళా సాధికారత కోసం అని శశికిరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ₹1 కోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి మన ప్రాంతాల్లో. ఇన్ఫాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికున్న ల్యాండ్ని చూపించి అది సరిపోదు అనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 45 లక్షలు ఖర్చే భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణానికి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలకలూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకలూరు పంచాయతీ. సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఎంతో బాధ్యతతో కూడిన పని, ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమయం కూడా వెచ్చించి పాపా. ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళ్తుంటే ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతుందని విమర్శించారు. జగన్ అసలు బయటకే రావద్దన్నట్లుగా పోలీసుల వైఖరి ఉందని అన్నారు. జగన్ బందోబస్తు ఏర్పాటు బాధ్యత పోలీసులదేనని, జగన్ పర్యటించొద్దని అనడం కరెక్ట్ కాదని అంబటి చెప్పారు. జగన్ పర్యటనల సందర్భంగా హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక
మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేస్తానని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ లో 3000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 యోగా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్కు పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని అన్నారు. ఎస్పీ నయీం ఆస్మీ మాట్లాడుతూ యోగా ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావు, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీవేద తదితరులు పాల్గొన్నారు. అధికారులు కానీ మరి ఎప్పుడు కాదు ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ దగ్గర వివిధ రకాల కూర్చోవడం తప్ప కానీ శారీరకంగా దృఢంగా ఉండే విధంగా సహకరించడానికి కనుక మీరందరూ కూడా దానికి పూర్తి యోగాని ఎన్నుకొని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నిజంగా జిల్లాలోనే మరి ఈ రోజు చేసిన కార్యక్రమం కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఎస్పీ గారు కూడా వచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమం జిల్లాలో కూడా ఎక్కడ జరగకూడదని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ మనకి ఈ సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని మనం గౌరవించుకునే విధంగా ఒక ఆహ్లాదమైన వాతావరణంలో మరి యోగాను కూడా చేసుకుంటే కనుక మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి. యోగా చేసిన వారు, పిల్లలు, పెద్దవారు, తర్వాత చూసిన వారు, అటు ఇటు నిలబడి చూసిన వారు అందరూ కూడా రోజు
యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా జిల్లాలో జేసీ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మనం చేస్తా ఉన్నాం. ప్రతి మండలంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ఇంచుమించు 4835 లొకేషన్స్ లో యోగా జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా యోగా ప్రాక్టీస్ జరుగుతుంది. తర్వాత 19వ తారీఖున మన థెమాటిక్ యోగా ఉంది. 21న ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది. ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా యోగా కంటిన్యూస్ గా చేస్తారని చెప్పి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్య ప్రదాయి. అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి, అది వచ్చాక కూడా వేస్తే తగ్గుతాయి. మనకు వచ్చిన అనారోగ్యం కూడా తగ్గుతుంది. కానీ ముందు నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా యొక్క అనారోగ్యాన్ని మనం దూరంగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా పెట్టడానికి మన దరి చేరలేకుండా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.